హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 5th క్లాస్ తెలుగు తోట సాధనా పుస్తకంలో మొదటి పాఠం ఏ దేశం ఏగిన సంసిద్ధత పాఠం ఉంది కదా, దాంట్లో ఉన్న ఇంతకుముందు వీడియోలో మనమైతే 1 నుంచి 6 వరకు సాధనా పత్రాలకు జవాబులను రాసాము. ఇప్పుడు సాధనా పత్రం 7 చూడండి, 7 ఆ సెక్షన్ చూడండి. కింది అచ్చులను చదవండి, వర్ణమాలలో గుర్తించండి. ఇక్కడ పక్కన మనకు వర్ణమాల పట్టికిచ్చారు. దీంట్లో ఇటువైపు గళ్ళల్లో ఇచ్చిన అక్షరాలను గుర్తించి ఈ వర్ణమాలలో మనం గుర్తించి 0 చుట్టాలి. ఇప్పుడు చూడండి, కింది అచ్చులను చదవండి అన్నారు కదా. ఆ వర్ణమాలలో ఆ అనే అక్షరం ఎక్కడ ఉందో మనం అక్కడ 0 చుట్టాలి. అదేవిధంగా ఊ, ఐ, ఓ, ఔ, ఈ. ఇప్పుడు కింది హల్లులను చదవండి, వర్ణమాలలో గుర్తించండి. ఇప్పుడు కింద గళ్ళలో హల్లులు ఇచ్చారు, వీటిని మనం వర్ణమాలలో చదివి గుర్తించాలి. స, వ, న, జ, గ, డ. తర్వాత ఈ సెక్షన్ చూడండి. కింది మహాప్రాణ అక్షరాలను వర్ణమాలలో గుర్తించండి. ఇక్కడ గళ్ళలో మహాప్రాణ అక్షరాలు ఇచ్చారు కదా, వీటిని మనం ఇచ్చిన వర్ణమాల చార్ట్లో గుర్తించాలి. ఫ, ఖ, థ, ఘ, ధ, ఛ. ఈ విధంగా వర్ణమాల చార్ట్లో ఈ అక్షరాలను గుర్తించాలి. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ సెక్షన్ చూడండి. పదాలను చదవండి, అచ్చు అక్షరాల పదాలు మరికొన్ని రాయండి. కింద చూడండి, కొన్ని పదాలు ఇచ్చారు, అచ్చులతో సరళ పదాలు ఇచ్చారు. ఇలాంటివి మరికొన్నిటిని రాయమంటున్నారు. మొదటిది ఉమ, కల, అర, దబదబ, గడప, జలగ, మమత, బరబర, అలసట, ఇవతల, తలగడ, చకచక. ఇప్పుడు మరికొన్ని పదాలు చూడండి, ఇక్కడ ఇచ్చిన ఖాళీల్లో రాయాలి. మరికొన్ని పదాలు చూడండి. అటక, అరక, అమల, ఆట, ఆమడ, ఆలయం, ఇల, ఈగ, ఉడత. తర్వాత ఓ సెక్షన్ చూడండి. వేరుగా ఉన్న పదాలను గుర్తించండి. కింద చూడండి, వేరుగా ఉన్న పదాలను గుర్తించమన్నారు కదా. ఫస్ట్ రోలో చూడండి, ఇక్కడ మొత్తం 4 పదాలు ఇచ్చారు. 4 పదాల్లో ఒక పదం అయితే వేరుగా ఉంది, అంటే ఆడ్గా ఉంది. దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇచ్చిన ఖాళీలో రాయాలి. ఫస్ట్ వన్ చూడండి, అరక, అరక, అటక, అరక. ఇక్కడ అటక అనే పదం వేరుగా ఉంది కాబట్టి దీన్ని మనం ఇచ్చిన ఖాళీలో రాయాలి, అటక. రెండవది చూడండి, పడగ, పడగ, పడవ, పడగ. ఇక్కడ ఆడ్గా ఉన్న పదం, వేరుగా ఉన్న పదం పడవ. పడగ అని 3 సార్లు ఇచ్చారు, పడవ అని ఒకసారి ఇచ్చారు. ఈ వేరుగా ఉన్న పదాన్ని మనం ఇచ్చిన ఖాళీలో రాయాలి. తర్వాత చూడండి, ఆమడ, ఆమడ, ఆపద, ఆమడ. దీంట్లో 3 టైమ్స్ ఆమడ అనే పదం ఉంటే ఆపద అనే పదం ఒకసారి ఇచ్చారు. ఈ ఆపద అనే పదం వేరుగా ఉంది, దీన్ని మనం పక్కన ఇచ్చిన ఖాళీలో రాయాలి. తర్వాత 4th వన్ చూడండి, ఈత, ఈగ, ఈగ, ఈగ. ఇక్కడ ఈత అనే పదం వేరుగా ఉంది. ఈత అనే పదాన్ని మనం పక్కన ఇచ్చిన ఖాళీలో రాయాలి. తర్వాత 5వది చూడండి, జనం, 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 జగం. జగం అనే పదం వేరుగా ఉంది, దీన్ని మనం పక్కన ఖాళీలో రాయాలి. నెక్స్ట్ చూడండి, సాధనా పత్రం 8 ఆ సెక్షన్. కింది పదాలను చదవండి, మహాప్రాణ అక్షరాలకు 0 చుట్టండి. కింద చూడండి, మనకు కొన్ని పదాలు ఇచ్చారు, వీటిలో నుంచి మనం మహాప్రాణ అక్షరాలకు 0 చుట్టాలి. వాటిని గుర్తించి 0 చుట్టాలి. మొదటిది చూడండి, ఉమా. దీంట్లో మహాప్రాణాక్షరం లేదు. ఖరం, ఖరంలో ఖ అనేది మహాప్రాణాక్షరం కాబట్టి మనం దీన్ని 0 చుట్టాలి. కంఠం, కంఠంలో ఠ. ధనం, ధనంలో ధ.
భరతం, భరతంలో భ. భయం, భయంలో భ అనే అక్షరం. ఘటన, ఘటనలో ఘ అనే అక్షరం. తర్వాత గడప, గడపలో మహాప్రాణాక్షరం లేదు. ఘనం, ఘనంలో ఘ. డమరు, ఢమరులో ఢ. ఫలం, ఫలంలో ఫ. ఖండం, ఖండం అనే పదంలో ఖ అనేది మహాప్రాణాక్షరం. సభ, భ అనే అక్షరం. మఠం, మఠంలో ఠ అనే అక్షరం. అలసట, అలసటలో మహాప్రాణాక్షరం లేదు. జషం, జషంలో ఝ అనేది మహాప్రాణాక్షరం. కథ, కథలో థ. భరణంలో భ అనేది మహాప్రాణాక్షరం. కమఠం ఠ. రథం థ. భంగం భ. ఇవి మహాప్రాణాక్షరాలు. తర్వాత నెక్స్ట్ సెక్షన్ చూడండి. అక్షరాలు కలిపి పదం చదవండి, రాయండి. ఇక్కడ కొన్ని అక్షరాలు ఇచ్చారు కదా, వీటిని మనం కలిపి ఆ అక్షరాలు కలపడం వల్ల కొన్ని పదాలు వస్తాయి. ఆ పదాలని మనం ఇక్కడ రాయాలి. ఫస్ట్లో చూడండి. అర, అమల, అలక, అనంతం. వీటిని మనం ఈ గళ్ళల్లో రాయాలి. తర్వాత చూడండి. ఈ, ఈతో పదాలు. ఈల, ఈక, ఈత, ఈగ. ఈ పదాలని పక్కన ఇచ్చిన ఖాళీలో రాయాలి. తర్వాత ఊతో పదాలు చూడండి. ఉడత, ఉలవ, ఉమ, ఉదయం. తర్వాత చూడండి. తాతో పదాలు. త, తల, తడవ, తపన, తరం. తర్వాత చూడండి. జ, జాతో పదాలు. జలం, జగడం, జలగ, జలజ. తర్వాత చూడండి. నెక్స్ట్ సెక్షన్. కాతో పదాలు. క, కడవ, క, కమల, క, కల. ఈ విధంగా ఇచ్చిన గళ్ళల్లో మనం పదాలను తయారు చేసి రాయాలి. హింట్స్ ఇచ్చారు కదా, ఆ హింట్ ప్రకారంగా ఆ అక్షరాలను జత చేస్తూ కొన్ని పదాలను కింద మనం ఇచ్చిన ఖాళీల్లో రాయాలి. ఈరోజు వీడియోలో మనం సాధనా పత్రం 7, సాధనా పత్రం 8 ఈ 2 సాధనా పత్రాలకు మనం జవాబులను నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో మనం మిగిలిన సాధనా పత్రాలకు జవాబులను నేర్చుకుందాం.